ఈ స్కామర్ రాడు రా బాబు ఏడు కాలు బుద్ధ తెగించుకునే ప్రోగ్రామ్ స్వాగతం కొట్టు 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 మామ పుల్టా కొట్టు సూపర్ నాయన మీ కాలు ఈయన కాలు ఈ కాలు చేతులు చూపి నాయన ఫస్ట్ చేతులు చూపి ముఖం చిత్రం ఈడొక టాటో కుట్లు టాటో ఈడ కుట్లు కాడొక టాటో నీకు నాయన ఈడ చూపివారా చుల్లికి ఏం తగ్గదైతే ఇవన్నీ టాటోలకు మాకు ఎన్ని పైసలు కదా తావుడికి అయినరా ఎక్కువ హాస్పిటల్ 14,000 ఈపులో చూపిస్తాను నువ్వు ఈపు చూపి చాలా చేయక 10 రోజులు ఇంత టాలెంటెడ్ ఉన్నావు మొత్తం గురుకులోనే చూడండి గాయ్స్ గుద్ద కురుపు కూడా అయినాయి స్నానం చేయక వారం రోజులు స్నానం చేయక కురుపు ఏం మాట్లాడతారు మీరు ఎదవనా కొడుకులారు అసలు యాక్సిడెంట్ ఎట్లా అని చెప్పారు ఆగ్రా పోయి ఫస్ట్ ఇంట్రో Hello guys, welcome back to our channel. Welcome back to our channel. Mana VIP boy. Guys, this video వచ్చేసి ఏంటంటే ఎట్లా కొట్టుకున్నాం ఏం కదా ఎట్లా ఎట్లా అంటే మాకు యాక్సిడెంట్ ఎట్లా అయింది ఆ రోజు సిచ్యువేషన్ ఎట్లుండే అసలు ఆ డేట్లు ఏం చేసిరు చేసిరు పడుకోకముందుకే చేసిరు పెట్టుకున్నాక వీడియోలో చెప్పు అయితే అరే ఆ రోజు మనకి యాక్సిడెంట్ ఎట్లా అయింది ఎందుకు అయింది నిజంగా చెప్తున్నా గాయస్ ఇద్దరికైతే సోయలేదు నాకు చూడండి లేదు గాయస్ ఇద్దరికి లేదు అడిగిండు అందుకే మంచి టైటిల్ వేసుకోండి ఈయన జర సోయలేడు అందుకే చిన్న టైటిల్ వేసుకోండి ఈయనైతే బోల్డ్ అట్లా కాదు ఏమైంది అనుకుంటున్నావు అయితే వైన్స్ కాడికి పోయినాం వైన్స్ కాడికి పోతే మనోడు ఏం చేసిండు ఈడికేం చెప్పు ఫస్ట్ గుళ్ళకాడికి చెప్పు గుళ్ళకాడికి లేదు ఆల్రెడీ గుమ్మాయిండు నేను చెప్పుకొని తీసుకొని పోయినా మంచిగా నడిపించింది బండి మంచిగా మంచిగా వచ్చినాం ఆ వైన్స్ కడుకోగానే మనకి ఏమైనా పురుగు తిరిగినా ఏం తిరిగినా అడగం 3 పురుగులు ఉంటాయి కదా ఏ పురుగు అయితే అర్థం కాదు పురుగులు కాదా బై ఫస్ట్ నేను వేరే ప్లేస్ కి తాగొచ్చినారా ఫోన్ చేసినారు ఇలా తాగుతూ ఒక బీడు దారాన్ని ఇచ్చారు నాకు అప్పటికి స్టామినా లేదు నాకు అయితే లేదు నాకు అర్థం అయిపోయింది నేను అప్పుడు దాకా వండుకున్నా ఇటు జంగల్లో కూర్చున్నా ఒక రాయి మీద వండుకున్నా రాయి మీద వండుకుని నేను గుద్దలు ఎలివేట్ ఏం చేసారు ఒక బీడు తాగరా అని పిలిచారు నేను అప్పటికి ఒక అర్ధగంట సేపు వీళ్ళు పిలిచిన దాకా రాలే అర్ధగంట తర్వాత జర కళ్ళు తెరిసిన మందు దిగినట్టు అనిపించింది ఏం కాదు ఒక బీడు తాగమని పక్కన కూర్చొని ఒక బీరు తీసి ఇచ్చిర్రు రప్ప బీరు కొట్టేసిన ఆ బీరు కొట్టిన తర్వాత ఇంక దళిద్ర పుక్కులు వస్తుంది అప్పుడే ఫోన్ వచ్చింది ఏడికేని డ్యూటీ కాడికి ఫోన్ వచ్చింది ఇట్లా మందు తీసుకురా అలా అసలు సేటోళ్ళు ఉదయం గుర్తుండో టైం అవన్నీ అడుగుతురా ఏడు అప్పటి చీకటి అయింది కదా చీకటి అయింది ఇక ఈడు బండి తీసుకుండు మందు తీసుకొద్దాం దారా మా సీటు వాళ్ళకి మంది ఇచ్చేసి వద్దాం దారా అని నన్ను దొరుకుదాం అని చూసిండు నేనేం చేసిన తాగితే నాకు లేసేది ఏ పొక్కలు కాదురా భయ్ నాకు ఆగరా భయ్ అయితే నేనే పొగ ఆడ పెట్టుకున్నా పెద్ద పొగ పెట్టుకున్నాను అనమాట అయితే
టాటూ లేపించుకున్నా టాటూ చూసలా క్యాండిడేట్ క్యాండిడేట్ కాదు మన అదిరా దాని పేరు ఏం పేరు బాలాపూర్ కోట్రా స్టాటస్ అంటే మేము బర్త్డే ఏరియా పేరు బాలాపూర్ కోట్రస్ ఆడ మేము ఇవన్నీ టాటూలు వేయించుకున్నాం. అయితే స్టార్ట్ అయినాం రా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్ ఇవైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవి పూకర్లో చేసే మీకు వద్దని వస్తాయి రోడ్డు పోగానే. అయితే ఆడికేనే స్టార్ట్ అయినాం. నాకు ఏమైపోయింది జర సంఖ్య ఎక్కువ అయిపోయింది. లేచి కూర్చుంది మా తమ్ముడు లేచి కూర్చుని బండి నేనే తీసా లేకపోతే నేను రాను. అలిగినాడు ఇది తాయినాక మైనస్ పాయింట్ నాకు. ఇది బండి నా బండి నేనే తీసా, ఓన్ బండి నేనే తీసా ఉంటది ఇప్పుడు నాకు. బండి తీసలే నీడు ఇవ్వకపోతే అలిగిసా అందరూ నెగేసి నడుచుకుంటా పోతే మళ్ళీ బండి తీసుకుని వచ్చి నాకు ఇచ్చిండు బండి. ఇటు బండి తీసుకుని అసలు అందరూ నేను ఏదో నడుచుకుంటూ పోయినా ఆడదాకా వచ్చి నాకు బండి ఇచ్చిండు. ఆడికెళ్ళి పోయినాం చోస పోయినాము. అసలు ఇక్కడ బండి తీసిన ఇడికెళ్ళి బండి బాలాపూర్ చోసాగా నేను నడిపినా నాకే గుర్తులేదు. అయినా సరే అట్లా ఎట్లా అనేది బాలాపూర్ పోయినా. ఎందుకంటే మంది ఏం తీసుకున్నా 3 బీర్లు ఒక సిగ్నేచర్ కోటరు ఒక ఏదో ఒకటి. గాయస్ చూడండి, కొడుకులు నడిపినంత గుర్తులేదు కానీ వీళ్ళు ఏది తీసుకురా అది గుర్తుంది గాయస్. అది గుర్తుంది గాయస్. ఎందుకంటే పలిపోయింది దాని నెక్స్ట్ డే ఇవన్నీ డిస్కషన్ చేసుకున్నాం. ఇట్లా ఎన్ని బిల్లు తీసుకున్నాం, ఎన్ని బిల్లు అయినాము, అట్లా మొత్తం డిస్కషన్. ఆ రోజు బుధవారం అయిపోయింది. ఆ రోజు అయ్యా ఆడ తీసుకున్నాం, మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఆ బండి సుల్లి నాకు బండి కుదరముట యాక్టివా ఏం కాదు. బండికి బ్రేకులు లేవు ఉన్నాయి కానీ వెళ్ళకపోతే ఏం కాదు. మేము పూగోలు ఊసిపోయినాం ఉంటా ఇక. నేను ఇక బుయ్య అసలు నేను అందరికి చెప్తుంది ఏంటంటే మాకు సడన్ గా ఆటో అడ్డం వచ్చింది. నేను బండి బ్రేక్ కొట్టి అన్ను కొడుతుంటే స్కిడ్ అయి పడ్డామని చెప్తాను. అసలు ఆడ కంకరాలు ఉన్నాయి, బండి స్పీడ్ పోయి స్కిడ్ అయి పడ్డాను. అందరికి నేను చెప్తుంది ఏదులకి ఏ నార్మల్ గా పోతుంటే ఆటోడు అక్కడ సడన్ బ్రేక్ వేస్తే మేము బ్రేక్ కొట్టి స్కిడ్ అయి పడ్డామని చెప్పాను. అయితే మీకు చెప్పాల్దలుచుకునేది ఏంటంటే అందరికి ఉండకపోవచ్చు అవి ఎందుకు చెప్తుర్రా భయ్ అని. కానీ నాకు అనిపించింది ఏంటంటే తాగుతారు భయ, ఎవడని తాగుతాడు, తాగుట్లో తప్పేం లేదు. అది ఎవడని తాగుతాడు. ఎంత ఈరోజు తాగుతారు. అది కూడా నువ్వైనా తాగడంలో ఇవ్వలేదు. తెలంగాణ కల్చర్లా అయ్యా అలా అయితే కొడుకు బెడుగా ఆస్తాడు. ఆడ నడితే ఇంకా బెనిఫిట్ మంచిగా వస్తుంది. మంచిగా నడుతుంది ఇలా కాదు. చేతిలో కేటీఎం ఉంటే 2 నిమిషాలు అలా తీసుకొని 2 నిమిషాలు అలా తీసుకొని ఫ్లైట్ లా కాలి చొప్పాని అది గేమ్ ఉంది ఒక గేమ్ ఫ్లైట్ గేమ్ అట్లా చేస్తుంటే మేము అయితే నేను కంట్రోల్ చేస్తున్నాను. అరే దానికన్నా మంచిగా ఊసిపోయి కూడా బండి మంచిగా నడిపిన రోడ్లు ఉన్నాయి. ఆ బండి బ్రేకులు పడ్డాం మనం. అది మెయిన్ పాయింట్. బ్రేకులు పడలేదు, ఆ బండి స్కిడ్ అయిందంటే ఏందిరా బ్రేకులు పడకనే కదా స్కిడ్ అయ్యేది. యాక్టివ్ ఎంత స్పీడ్ కొడుతుంది, 80 స్పీడ్ కొడుతుంది. 30-40 పడ్డా సరే చాలా డేంజర్ అయిపోతుంది. నాకు ఇంత ముందు కూడా యాక్సిడెంట్ అయింది. బ్యాక్ సైడ్ కుట్లు పడ్డాయి. మళ్ళీ అంత ముందు యాక్సిడెంట్ అయింది. అప్పుడు సేమ్ 3 సార్లు ఈయనంతా పడ్డాడు. గుద్దవాళ్ళు కానీ 3 సార్లు పడ్డాడు. నేను పడ్డనేమో కానీ 3 సార్లు గుద్దవాళ్ళు కానీ 3 సార్లు 3 సార్లు గుద్దవాళ్ళు కానీ 3 సార్లు యాక్టివ్ మీకే పడ్డా. నేను ఎప్పుడు పడ్డా. ఒకసారి ఇంకా కుట్లు వేసుకున్నాను. ఒకసారి టాటూరింగ్ వేయించుకున్నావా? జుట్టు కవర్ చేసి టాటూరింగ్ వేయించుకున్నా. ఫస్ట్ సారి యాక్సిడెంట్
ఈ సుల్తాన్పూర్ లేపించింది. ఫస్ట్ టైం ఏమో లేపించాం. అరే ఫస్ట్ ఏమో చౌరస్తా ఫస్ట్ ఏమో ఆడేపించారు హెచ్పి బిడ్డలో. సెకండ్ ఆటో ప్రమోషన్ వచ్చేసారు. ఇక్కడ ప్రమోషన్ వచ్చింది. సెకండ్ ఆటో వద్దన్నా వచ్చేసారు. అదేంటంటే ఆగున్న బండి నేను ఆపుకొని సైడ్ నిలబడ్డ బండి ఆడ ఇంకొకరికైనా వచ్చి పొక్కుమని గుర్తే నేను గుర్తుతాను అని టాటూ వేయించుకొని అంటే లైక్ మా దాంట్లో టాటూ ఏంటంటే దెబ్బలు టాటూ ఉంటుంది. టాటూ ఏంటంటే దెబ్బలు టాటూ ఉంటుంది. అట్లా మూడోది మొన్న ఊసిపోయిన మొత్తం వడ్డ కొట్టేసి వాడు. ఇది ట్రేడింగ్ లైన్ అవుతుంది. ప్రెడిక్షన్ ఇచ్చినట్టు ఇది ట్రేడింగ్ లైన్ అవుతుంది. ప్రెడిక్షన్ ఇచ్చినట్టు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ప్రిడిక్షన్ ఇస్తాను అప్పటికి చెప్పిన వద్దురా నువ్వు రాగరా అయినావు అనుకోరా అని చెప్తే వీడు ఊష్మా సార్ నేను వస్తా అని చెప్పిండ తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోటమి అయినా తాగితే ఏ పనైనా చేయగలుగుతాం. అందుకే వేసుకురావు మంచి వేసుకురావు. అందుకే వేసుకురావు మంచి వేసుకురావు. వేసుకున్నా తీసుకో పెట్టుకో. ఆటేమో వైట్ ఓకే. ఇప్పుడు మంచిగా మాట్లాడదు. ఇప్పుడు గుద్దలేదు చెప్పు. అయితే ఎట్లా పెడతారు పెట్టినా వాడుగా అయితే గైస్ తాగుతూ ఎంజాయ్ చేయరు, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. కానీ బండ్ల మీద తాగినాక మ్యాక్సిమం బండ్లు తీయక తీయొచ్చు. ఈ నష్టం రైడర్ ఉంటుంది తీయొచ్చు. కాదు ఇట్లా టాటూ వేయించుకోవాలనుకుంటే తీయొచ్చు. కొంతమంది టాటూలు వేసుకుంటారు, కొంతమంది పర్మనెంట్ టాటూలు కూడా వేసుకుంటారు, కొంతమంది మొత్తానికే స్మాష్ అయిపోతుంది. కాటికి పోయే కట్టెలము అట్లా మస్తు ఉంటుంది అట్లా. కానీ మీ దీనికి అన్నిటిదానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మందు కాదు. మాకు యాక్సిడెంట్ అయిన విత్ ఇన్ ఆఫ్ సెకండ్ లో మాకు స్టార్ట్ అయిందంటే హాస్పిటల్ పోయినాం, జాయిన్ అయినాం. ట్రీట్మెంట్ నాకేం ట్రీట్మెంట్ నాకు ఇక్కడ మద్దతు వచ్చి అది వేసారు కాబట్టి ఒక 5 minutes దాకా నేను అయిపోయింది. అంతా అయిపోయింది. ఆడొచ్చి బిల్లు అడిగిండు. బిల్లు ఎంత బిల్లు జస్ట్ 1400 అయింది అంతే. ఎందుకంటే మాకు ఏవి దెబ్బలు దాకలేదు. ఓన్లీ జస్ట్ డ్రెస్సింగ్ చేసి ట్రీట్మెంట్ అది మందు పెట్టిండు. 1400 అయింది. మమ్మల్ని జూనికి దగ్గర 30 మంది 30 మంది దాకా వచ్చారు. మా దోస్తులు బీసులు అందరూ వచ్చారు. ఓవర్ బిల్లు కడతలేరు. ఫస్ట్ థింగ్ అయితే ఓవర్ అడగలే, బిల్లు కడతలేడు. ఇడు వచ్చిండు డాక్టర్ వచ్చి ఎంత అయింది బిల్లు అని అడిగాడు. 1400 అయింది. 200 తీసుకుంటున్నాడు. $1400 బిల్ అయితే మేము మలపూలు ఉంటామని చూసి మమ్మల్ని ఏమంటారు దాన్ని లోకలోలం బాయ్ తెలిసి తీసుకో 200 తీసుకో అంటున్నాడు. బైస్ అయితే గొడవ అవుతుంది. 200 కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ అంటాడు. అయితే hence proved Telangana is not for beginners. అయితే ఈ నొల్లికి నేను పండుకున్నా లేచిన. నేను లేచి వచ్చిన. డాక్టర్ ఈడు బయస్ అవుతారు. ఏమైంది అని అడిగిన. 1400 బిల్ అంట. 200 తీసుకోండి. నువ్వు ఆగ్రాబాయి అని చెప్పి నా ఫోన్ ఉండే. నా ఫోన్ లో అప్పటి పైసలు లేవు. అప్పుడు సోలోకి వచ్చిరా మీరు? లేచినాం. కానీ కింద పడ్డప్పుడే మొత్తం వెళ్ళిపోయింది. ఆనే
కింద పడి నెక్స్ట్ లెవెల్ దెబ్బలు. ఒకవేళ మీకు దెబ్బలు తాకిన డే 1 వీడియోస్ నేను స్నాప్ లో తీసుకున్నా, చూపిస్తాను నాకు ఎట్లా తాకిన దెబ్బలు. సైడ్ లో వస్తాయి చూడండి. అవి పక్కన వస్తాయి. పక్కన వస్తాయా? అయితే ఏమంటే బయటకు పోయి మా దోస్తు కూడా మీ అందరూ తెలిసిన క్రేజీ బై నరేందర్ తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోత పోటమి అయినా ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది, పైలు కొట్టాను. యాక్సిడెంట్ అయింది అంటారు. ఎట్లా పడ్డావు అని ఫస్ట్ భయ అయిండు. ఇక ఎమ్మటే పైలు కొట్టిండు. వచ్చి డాక్టర్ అని పైలు కొట్టేసి మళ్ళీ బయటకు వచ్చి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి ఇక ఇది గైస్ మెయిన్గా అంటే ఇది ఏదో చెప్పాలని కాదు, ఏదో మీరు దెబ్బ తాగిన కానీ ఇప్పటిదాకా ఇంట్లోకి బయటకు వెళ్తలేమంటే వెళ్తున్నాం. లోకల్ చిన్న ఇక్కడిక్కడ తిరుగుతున్నాం కానీ బయట తిరగకపోతున్నాం. ఎందుకంటే ఇవి ఈ జనరేషన్ అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు 22 ఏజ్, ఈ దెబ్బలు ఇప్పుడు ఏమనిపించవు. 22 నేను నీకని పెద్ద, నేను నీకని పెద్ద అంటే నాకు 25 అంటే నాకన్నా పెద్దనా? 25 నాకు 25 అంటే 23 పెద్దనా చిన్ననా? నీకు 23యా? అయితే నాకు చిన్నను. అదే అంటున్నా 25 అట్లా. అయితే ఏం చెప్తుంటాను ఏజ్ కాసి అయితే కొట్టుకున్నావా లేదా? నేను కొట్టుకున్న కుదా దేంగదాసి ఏదో ఉంది చెప్తున్నాం. రాగరా పోయి ఇక తాతరు తాగరని ఎవరు ఉండరు పోయి, అందరు తాగుతారు. తాగినప్పుడు జర బైక్ అంతే బండ్ల మీద మెల్ల ఊరి జర మన ఇంట్లో నడుపుకొని అమ్మ అయ్య అక్క చెల్లెలు తమ్ముళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు అయితే వైఫ్లు కూడా ఉంటారు, చూసి నడుపుకోండి. ఇదేదో మేము ఏదో గొప్పతనం చెప్పుకుంటలేము, మాకు అయిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ దెబ్బలు మీకు ఇప్పుడు అర్థం కావు, ఈ దెబ్బలు ఈ ఏజ్ లా అర్థం కావు. ఒక 40-50 ఏజ్ వచ్చినప్పుడు ఇవన్నీ అసలు మీకు నెక్స్ట్ లెవెల్ పెయిన్స్ తీసుకొస్తాయి. ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఇవన్నీ ఇడికేనే వస్తాయి. ఈ ఏజ్ లో తాకిన దెబ్బలు ఇప్పుడు ఆ నొప్పు ఇప్పుడు అర్థం కాదు, ఫ్యూచర్ అర్థమవుతుంది. ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అని చెప్పలేను, నాకు తెలిసిన కాడికి చెప్తున్నా. గైస్ గిరి మాకు అయింది, ఎంజాయ్ చేస్తాం, అన్ని చేస్తాం, అన్నితో పాటు అన్నిటికన్నా ఉండాలి కానీ బండి మీద పోతప్పుడు జర జాగ్రత్త పోతే అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు దాకితే ఇంకో నెల తగ్గిపోతాయేమో కానీ సార్ పోతే మాత్రం మళ్ళా రాదు గైస్. బండి ఇంటియా నేను నడిపిస్తా. పైకి పోయినోడు మళ్ళా రాడు, పైసా పోయింది మళ్ళా రాదు. మనకి మంచిగా అనిపిస్తుంది కానీ రూపాయి కష్టపడి హాస్పిటల్లో పెట్టేటోళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ అనేది. ఎందుకంటే మనమే మిడిల్ క్లాస్ ఏం తోపు కాదు, ఉదవలసిన వాళ్ళం కాదు మనము. అంతే గైస్, అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఇట్స్ మీ అనిల్ సైనింగ్ ఆఫ్. బై బై.